ఏంటి? కాబట్టి తాగుడు మానండి, తాగుడు మానండి, తాగుడు మానండి. ఎందుకంటే వినేవాళ్ళు ఏమనుకుంటారంటే, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకటే, తాగుడు మానండి, మీ జీవితాన్ని కట్టుకోండి, బాగుపడండి, మీ భార్య భర్త చక్కగా ఉండండి, మీ పిల్లలు బాగా చదివించి మంచి ఉద్యోగం చేయండి, దేవుడు నమ్ముకోండి, దేవుడు నమ్ముకోండి, దేవుడు నమ్ముకోండి. ఎందుకంటే ఆయన తప్ప వేరే ఎవరు కాపాడలేదు, ఆయన తప్ప నేను ఎవరు బాగుపరచలేదు, ఆయన తప్ప నేను ఎవరి తాగుడు నుంచి బయటకు రాలేదు. ఎందుకంటే నువ్వు తాగడం వల్ల, నువ్వు నశించుకోవడం వల్ల నీ పిల్లలు పాడైపోతారు, నీ భర్తలు పాడైపోతారు, నీ భార్యలు పాడైపోతారు, సమస్య నాశనైపోతుంది, తెలిసి పాపంలో పడిపోతారు. నీకు చెప్పేది ఎవరు ఉండకపోవచ్చు, మేము ప్రాంతం చెప్తున్నామయ్యా మా మాట గురించి. ఎందుకంటే నీ పిల్లలు పాడైపోతే మాకేం నష్టం, మాకేం లాభమా? నీ భార్యలు పాడైపోతే మాకేం లాభమా? నువ్వు పాడైపోతే మాకేం లాభమా? ఏదయ్యా ప్రాంతం చెప్తున్నాం, వినండి వినండి వినండి. తాగు నుంచి బయటకు రండి, మంచి బయటకు రండి, వ్యవసాయం నుంచి బయటకు రండి, ఎంత నుంచి బయటకు రండి. దేవుడు నమ్ముకోండి, దేవుడు నమ్ముకోండి, దేవుడు నమ్ముకోండి. ఆయన సమస్తం బాగు చేయగలడు. ఆయన ఎవరు బాగుపడలేదు. కాబట్టి ఈ విషయాన్ని